శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా 35 కోట్ల రూపాయలతో 6 లైన్ రోడ్లను నేడు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, కావలిపట్న తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్ఎంబి మరియు వివిధ శాఖల అధికారులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఎంతో మంది అవసరం. పార్కులు ఉంటే చిన్న పార్కులు ఉన్నాయి. బిడ్డలను తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి తల్లులు రోజేపు ఆడించాలంటే సరైన పార్కులు లేవు. కానీ కావలి మున్సిపాలిటీకి నిధులు లేవు. ఈ సందర్భంగా దాతృతో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా, ఎవరైనా పార్కుని అభివృద్ధి చేస్తానంటే మీ తల్లిదండ్రుల పేరు కానీ మీ పేరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కావలి మున్సిపాలిటీ తప్పకుండా దత్తత తీసుకుని ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. తప్పకుండా దాతృతో ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తే వారి పేరు మీద పార్కుకి నామకరణం చేసి ఆ పార్కుకి మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే 25-30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలరు. కానీ జీవితాంతం డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే సంవత్సరం కూడా గుర్తుండదు. కీర్తివంతులు చచ్చిపోతే జీవితాంతం గుర్తుంటారు. ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన గాంధీ గుర్తున్నాడు. ఈ దేశానికి బొమ్మలు అందించిన వినోబా భావే గుర్తున్నాడు. కానీ కోటీశ్వరుడైన చచ్చితే ఎవడో కూడా మనకు తెలియదు. కాబట్టి కీర్తి కోసం బతకాలి, త్యాగం కోసం బతకాలి, ఉండూరు కోసం బతకాలి. పోతూ ఏమి ఎత్తుకోపోయేది లేదు కీర్తి తప్ప. ఆ కీర్తి కోసం కావలి అభివృద్ధి కోసం సంఘ సేవకర్తలు కానీ సమాజంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున నాకు ఇటీవల కాలంలో ఒక పెళ్లిలో కనిపించాడు కనమరులపడి కోటేశ్వరరావు గారు. మొన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళా. అన్న మీ ఇంటికి వస్తున్నానన్న. ఆయన రండి అన్నాడు. నేను చావల రామకృష్ణని తీసుకొని వెళ్ళి మా కావలికి ఒక టౌన్ హాల్ కావాలి. నెల్లూరులో రేపాల లక్ష్మీ నర్సారెడ్డి టౌన్ హాల్ ఉందన్న. అటువంటి టౌన్ హాల్ ఉంటే మీరు జీవితాంతం మనం మహా బతికితే 100 ఏళ్ళు బతుకుతాం. కానీ జీవితాంతం గుర్తుండాలంటే అటువంటి టౌన్ హాల్ నిర్మించమంటే ఇమ్మీడియట్ 2.5 కోట్ల రూపాయలు ఆయన ఇస్తానని ముందుకు వచ్చాడు. ఆయన ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, ఇంకా డిపిఆర్ ఎత్తుకొని రాలేదు, నువ్వు హైదరాబాద్ వస్తే ఇమ్మీడియట్ కలు నిధులు ఎప్పుడు శంకుస్థాపన చేద్దామని. అది కాబట్టి తప్పకుండా డబ్బు అనేది వస్తుంటుంది పోతుంటుంది, కానీ కీర్తి జీవితాంతం ఉంటుందని విషయాన్ని గుర్తుపెట్టుకుని దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్.